ఒక అడవిలో నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. దానిపై ఒక పావురం నివసించేది. అది చాలా మంచిది. ఎవరికి కష్టం కలిగినా సహాయం చేసేది. ఆ పావురానికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. తన పనంతా అయిపోయాక చెట్టు కొమ్మపై పాటలు పాడుతూ గడిపేది. ఒకరోజు పావురం పాట పాడుకుంటూ నదిలో నీరు తాగడానికి వచ్చింది. ఇంతలో దానికి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చీమ ఒకటి కనిపించింది. దాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంది పావురం. ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది. వెంటనే మర్రి చెట్టు ఆకునొకదాన్ని తీసుకుని చీమ పక్కన పడేసింది. ఓ చీమ, ఆ ఆకు మీదకి ఎక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది. అంతే, చీమ గబాల్న ఆకు మీదికి వెళ్ళిపోయింది. ఆకు అలా తేలుతూ నది ఒడ్డున ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు అంటూ పావురానికి చీమ కృతజ్ఞతలు చెప్పింది. సంతోషంతో పావురం అక్కడి నుండి వెళ్ళిపోయింది. చాలా రోజులు గడిచిపోయాయి. తనను కాపాడిన పావురాన్ని కలుద్దామని చీమ పావురం వద్దకు బయలుదేరింది. అంతలో అటువైపుగా వస్తున్న వేటగాడు దానికి కనిపించాడు. అతడు పక్షులు, జంతువుల కోసం 4 వైపులా గాలించడం చీమ చూసింది. చెట్టుపై పాట పాడుకుంటున్న పావురంపై వేటగాడి దృష్టి పడింది. కానీ పావురం అతన్ని గమనించలేదు. తన మానాన తాను పాటలు పాడుకుంటుంది. వేటగాడి విషయం పావురానికి ఎలా తెలియజేయాలో చీమకు అర్థం కాలేదు. ఇంతలో వేటగాడు ఒక బాణం తీసి పావురం వైపు గురిపెట్టాడు. సరిగ్గా బాణం వదిలే సమయానికి అతడి పాదంపై గట్టిగా కుట్టింది చీమ. దాంతో అతడి గురి తప్పి బాణం పావురం పక్కనుంచే వెళ్ళి ఒక చెట్టుకు తగిలింది. దాంతో చెట్టుపై ఉన్న పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఈ అలజడిని గమనించి ఏం జరిగిందా అని చూసిన పావురానికి, పాడు చీమ, సరిగ్గా ఇప్పుడే కుట్టి నా గురి తప్పించింది అంటూ వేటగాడు కిందికి చూడడం కనిపించింది. విషయం తెలుసుకొని వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంది పావురం. ఆ తరువాత చీమను కలిసి, ఈరోజు నువ్వే గనక సమయానికి రాకపోతే నేను బతికేదాన్ని కాదు అని కృతజ్ఞతలు చెప్పింది. నాకు ప్రాణభిక్ష పెట్టిన నీకు ఉపకారం చేయడంలో గొప్పతనం ఏముంది? ఆ రోజు నేనెవరో తెలియకపోయినా నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీకన్నా మంచివాళ్ళు ఎవరుంటారు అంది చీమ. అప్పటినుంచి అవి రెండు మంచి స్నేహితులుగా కలిసి మెలిసి ఉండడం మొదలుపెట్టాయి.